సదరు ఉయ్యూరు విలేకరికి ఫోన్ చేసి ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. స్థాయికి మించి బజారు రౌడీలా బెదిరింపులకు దిగారు. ఒకవైపు థ్యాంక్స్ అని చెబుతూనే మరోవైపు నీ అంతు చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అధికార పార్టీ నేత బెదిరింపుతో హడలిపోయిన రిపోర్టర్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ అసలు నైజం బయటపడిందని విపక్షాలు సైతం మండిపడుతున్నాయి. వార్తను టెలికాస్ట్ చేసిన రిపోర్టర్కు వార్నింగ్ ఇవ్వటంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీధి రౌడీనా, ప్రజా ప్రతినిధివా అంటూ మీడియా నేతలు ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని బరి తెగించడంపై సర్వత్రా నిరసన గళాలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి బాబు గారి బాగోతం బయట పెడతామని జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి. ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అధికారాన్ని అడ్డు పెట్టుకొని బెదిరింపులకు దిగడం సరికాదని విపక్ష నేతలు విమర్శించారు. రాజేంద్ర ప్రసాద్ తీరుపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందించారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఫ్యాన్సీ నెంబర్ కోసం అప్లై చేశారట. ఆ ఫ్యాన్సీ నెంబరు ఎవరో పాపం ఒక ఆయన దానికి పోటీ వచ్చాయంట. ఎమ్మెల్సీ గారికి పోటీ రాకూడదట, పోటీ వస్తే ఊరుకోడట. పైగా ఆయన చెప్పాడు, బచ్చా గారికి ఎందుకయ్యా 3 ఏళ్ళు 4 ఏళ్ళు నాలాంటి విఐపీకి కావాలని. బచ్చా గారికి కావాలో విఐపీకి కావాలో అక్కడ ఆర్టీఓ ఆఫీసులో తేల్చుకోవాల్సినటువంటి అంశాన్ని రౌడీజం చేసి బెదిరించి నెంబర్లు కాజేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దౌర్జన్య కాండే ఈ రాష్ట్రంలో ఈ 13 జిల్లాలలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క రౌడీగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది. మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూసి మీడియాకు సంబంధించినటువంటి స్టింగర్స్ ని బెదిరించినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆయన భాష